నీట్లో ర్యాంక్ తక్కువ వచ్చిందని, మార్కులు తక్కువ వచ్చాయని బాధపడుతుంటారు చాలా మంది. ఎస్పెషల్లీ నేను రిజల్ట్స్ వచ్చిన నైట్ ఇవాళ చాలా మందిలో అరే నేను అనుకున్నది మంచిగా 500 క్రాస్ అవుతాయి మార్క్స్ అనుకున్నాను కానీ అవ్వలేదు, లేకపోతే మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను రాలేదు. ఇలా చాలా మంది పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడుతుంటారు. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, నీట్లో మార్కులు తక్కువ రావడం వలన లేకపోతే ర్యాంక్ తక్కువ రావడం వలన అది డైరెక్ట్గా స్టూడెంట్ చదవలేదనో లేకపోతే వాళ్ళ వాల్యూనో డిసైడ్ చేయదు. ఇండియాలో లక్షల మంది నీట్ రాస్తున్నారు, 22-23 లక్షల మంది రాస్తున్నారు. బట్ ఎంబీబీఎస్ సీట్స్ 1,00,000 మాత్రమే ఉంది. అంటే మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయినట్లు కాదు, సీట్స్ లిమిటెడ్ ఉన్నాయి కానీ కెరీర్ ఆప్షన్స్ మాత్రం అన్లిమిటెడ్. నీట్ ఎగ్జామ్ అంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు, నీట్ ఎగ్జామ్ లో చాలా చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ బేస్ చేసుకుని ఉన్న మిగతా అన్ని కెరీర్ ఆప్షన్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కెరీర్ ని ఎప్పుడు ఎగ్జామ్ ర్యాంకో నిర్ణయించదు, మీ డెసిషన్ నిర్ణయిస్తుంది. మీకు ఒకవేళ నీట్ లో మార్కులు తక్కువ వచ్చినా సరే చాలా కెరీర్ ఆప్షన్ సైడ్ మీరు వెళ్ళే అవకాశం ఉంది. ఆ కెరీర్ ఆప్షన్స్ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఈ వీడియోలోని నెంబర్కి కాల్ చేసి ఫ్రీ కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు. నీట్ విద్యార్థులకి ఫ్రీ కెరీర్ గైడెన్స్.